హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. సమ్మర్ స్లామ్ ఇంకా జస్ట్ 2 days మాత్రమే ఉంది. సండే మార్నింగ్ 4:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదొకటి కన్ఫర్మ్ గా చెప్పండి, రోమన్ రైన్స్ వస్తాడా, రాక్ వస్తాడా, లేకపోతే రోమన్ రైన్స్ రాక్ ఇద్దరు వస్తారా, మీరేమనుకుంటారు అనేది ఒకసారి కింద కమెంట్ చేయండి. అండ్ నా ఒపీనియన్ అయితే పాసిబుల్లీ రోమన్ రైన్స్ కంటే రాక్ వస్తాడు కావచ్చు అని నాకు అనిపిస్తుంది. రోమన్ రైన్స్ రావడం చాలా ఎర్లీగా అనిపిస్తుంది, ఎందుకు నాకు మొన్ననే రెసల్మేనియా అయిపోయింది, మళ్ళీ ఇంత తొందరగా వస్తాడా అని అయితే అనిపిస్తుంది. బట్ స్టిల్ వచ్చినా రావచ్చు, చాలా మంది స్పెక్యులేట్ చేస్తారు ఇట్స్ ఐదర్ రోమన్ ఆర్ రాక్, వన్ ఆఫ్ దెమ్ విల్ డెఫినెట్లీ కమ్ అని. సో మరి వన్ ఆఫ్ దెమ్మా లేకపోతే బోత్ ఆఫ్ దెమ్మా అనేది మనకి సమ్మర్ స్లామ్ తెలుస్తుంది. సో అది గైస్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సర్వైవర్ సిరీస్ బిగ్గెస్ట్ పేపర్ వ్యూ, 4 big pay-per-views డబ్ల్యూడబ్ల్యూఈకి మన అందరూ తెలిసిందే, రెసల్మేనియా, రాయల్ రంబల్, సమ్మర్ స్లామ్ అండ్ సర్వైవర్ సిరీస్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా 5th big pay-per-view యాడ్ అయింది. అది ఏంటంటే మనీ ఇన్ ద బ్యాంక్ కూడా బిగ్ pay-per-views లో యాడ్ చేయడం జరిగింది. మీరు వికీపీడియాలో చూసుకుంటే మీకు తెలుస్తుంది 5 big pay-per-views లో మనీ ఇన్ ద బ్యాంక్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మాట్లాడుకునేది సర్వైవర్ సిరీస్ గురించి. సో సర్వైవర్ సిరీస్ కెనడా వాంకోవర్ లో జరుగుతుంది, రాజర్స్ ఎరీనా నవంబర్ 13 రాజర్స్ ఎరీనా కెనడాకి వెళ్తుంది. ఇంతకుముందు రిపోర్ట్స్ వచ్చినాయి లాస్ ఏంజల్స్ లో జరిగే ఛాన్స్ ఉంది సర్వైవర్ సిరీస్ న్యూ స్టేడియంలో అని, బట్ అదైతే కాదు. ట్రిపుల్ హెచ్ తను స్వయంగా అనౌన్స్ చేసిండు వాంకోవర్ కెనడా రాజర్స్ ఎరీనా నుంచి ఈ ఇయర్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మ్యాచ్ లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా మ్యాచ్ ఉంటుందా వార్ గేమ్స్ లో అనేది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. బట్ November 30 అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనకి సమ్మర్ స్లామ్ August 4th, సమ్మర్ స్లామ్ తర్వాత బ్యాష్ ఇన్ బర్లిన్ August 31st, అది బ్యాష్ ఇన్ బర్లిన్ టైమింగ్ నైట్ 10:30. సో 10:30కి స్టార్ట్ అవుతుంది బ్యాష్ ఇన్ బర్లిన్ August 31st. అండ్ దాని తర్వాత సెప్టెంబర్ లో మనకి ఎలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్ లేదు. October 5th బ్యాడ్ బ్లడ్ ఉంది అట్లాంటా జార్జియా స్టేట్ ఫార్మ్ ఏరియా నుంచి. సో కోడీ రోడ్స్ హోమ్ టౌన్ అది బ్యాడ్ బ్లడ్. సో మరి చూడాలి కోడీ రోడ్స్ హెలినెసెల్ లో కంపీట్ చేస్తారు. హెలినెసెల్ మ్యాచ్ అయితే 100% ఉండే ఛాన్స్ ఉంది బ్యాడ్ బ్లడ్ కి. మనం డిస్కస్ చేసినాం 27 years బ్యాక్ హెలినెసెల్ మ్యాచ్ ఫస్ట్ స్టార్ట్ అయింది బ్యాడ్ బ్లడ్ పేపర్ వ్యూలోనే. సో ఆ బ్యాడ్ బ్లడ్ పేపర్ వ్యూ 27 years ని పునస్కరించుకుంటూ ఈసారి మళ్ళీ బ్యాడ్ బ్లడ్ పేపర్ వ్యూని అయితే తేవడం జరిగింది కొన్ని ఇయర్స్ తర్వాత. అంతకుముందు కంటిన్యూ చేసిందే, మధ్యలో డిస్కంటిన్యూ చేసిన మనకు తెలిసిందే. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాడ్ బ్లడ్ పేపర్ వ్యూని రిన్యూ చేస్తాడు ట్రిపుల్ హెచ్. సో 100% హెలినెసెల్ మ్యాచ్ ఉంటుంది. సో మరి డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్ అయితే సీఎం పంక్ రీసెంట్ గా సమ్మర్ స్లామ్ గురించి జరిగిన మీడియా కాన్ఫరెన్స్ లో చెప్తా వస్తాను డ్రూ మ్యాకెంటైర్ తోని ఇది వన్ అండ్ డన్. సమ్మర్ స్లామ్ లో నేను డ్రూ మ్యాకెంటైర్ ఓడించిన తర్వాత మళ్ళీ నేను డ్రూ మ్యాకెంటైర్ తో ఫైట్ చేయదలుచుకోలేదు అని అయితే సీఎం పంక్ అంటాడు. సో మరి సీఎం పంక్ నిజంగానే ఓడించి ఇదే లాస్ట్ డ్రూ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్, ఓన్లీ 1 match జరుగుతుంది, ఓన్లీ సమ్మర్ స్లామ్ ఇంతకుముందు కూడా జరగలేదు. లేకపోతే ఫ్యూడ్ కంటిన్యూ అవుతుందా అనేది మనకి సమ్మర్ స్లామ్ లో జరిగే రిజల్ట్ బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. సో అది ఐదర్ సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్ హెలినెసెల్ లో ఉండొచ్చు, లేకపోతే కోడీ రోడ్స్ బ్లడ్ లైన్ అదన్నా హెలినెసెల్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అది October 5th బ్యాడ్ బ్లడ్. అండ్ నవంబర్ లో మనకి సౌదీ అరేబియా షో ఉంది క్రాన్ జూలర్ November 2nd. దాని తర్వాత November 30th సర్వైవర్ సిరీస్ ఉంది. సో ఇవి ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి. అండ్ డిసెంబర్ కూడా ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు. అండ్ జనవరిలో కూడా ఎలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్ లేదు, ఎందుకంటే నెక్స్ట్ రాయల్ రంబల్ నెక్స్ట్ ఇయర్ February 1st ఉంటుంది. అంటే ఇండియా ప్రకారం February 2nd రాబోతుంది. సో అది స్టోరీ గైస్. అండ్ రాయల్ రంబల్ తర్వాత ఎలిమినేషన్ చేంబర్ తర్వాత రెసల్ మేనియా 41 లాస్ వేగస్ నెవాడాలో జరుగుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ అందరూ ఈ ఇయర్ రెసల్ మేనియా 40లో వస్తాడు, కోడీకి హెల్ప్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ డబ్ల్యూడబ్ల్యూఈకి అండ్ స్టోన్ కోల్డ్ కి ఒక సేమ్ పేజ్ మీదకి రాకపోవడంతో అది ఫైనాన్షియల్ డిస్కషన్ వైజ్ లేకపోతే ఇంకేదన్నా, సో దాని వలన అయితే స్టోన్ కోల్డ్ రాలేదు. స్టోన్ కోల్డ్ ప్లేస్ లో అండర్టేకర్ వచ్చిండు అన్న రూమర్స్ అయితే వచ్చినాయి. బట్ ఈ ఇయర్ రెసల్ మేనియా లాస్ వేగస్ నెవాడాలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు స్టోన్ కోల్డ్ ప్రెసెంట్ నెవాడాలోనే ఉన్నాడు. సో 100% మేబీ ఒక పాసిబిలిటీ అయితే ఉంది లాస్ వేగస్ లో స్టోన్ కోల్డ్ అపియర్ అవ్వడానికి రెసల్ మేనియా 41 లో. సో చూడాలి, అది ఇంట్రెస్టింగ్ గైస్. అండ్ అంతేకాకుండా వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ మార్క్ హెన్రీ తన కొడుకు జేకబ్ హెన్రీ అయితే డబ్ల్యూడబ్ల్యూఈకి సైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మార్క్ హెన్రీ ఫ్రీ ఏజెంట్, డబ్ల్యూడబ్ల్యూఈతో అయితే లేడు, ఏఈడబ్ల్యూతో వర్క్ చేసిండు. ఏఈడబ్ల్యూ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత తను బయటకు వచ్చేసిండు. ఇప్పుడైతే ఏ కంపెనీకి వర్క్ చేస్తాడు, ప్రజెంట్లీ కరేబియన్ రెజ్లింగ్ సీన్ అయితే తను చూసుకుంటాడు. సో కరేబియన్ రెజ్లింగ్ ఈవెంట్స్ అయితే బుక్ చేస్తాడు ఇప్పుడు మార్క్ హెన్రీ. సో దానికి మించి డబ్ల్యూడబ్ల్యూఈకి అయితే ఎలాంటి వర్క్ అయితే చేస్తలేడు. బట్ హ్యాపీ న్యూస్, తన కొడుకు జేకబ్ హెన్రీ అయితే డబ్ల్యూడబ్ల్యూఈకి సైన్ చేసిండు. సో మనం మార్క్ హెన్రీ లాగానే వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అనిపించుకుంటాడు ఆ జేకబ్ ఒకసారి మెయిన్ రాస్టర్కి వచ్చిన తర్వాత లేదా అనేది అయితే
చూడాలి. షేన్ మిక్మ్యాన్ అండ్ టోనీ ఖాన్ మీటింగ్ మా అందరూ తెలిసిందే. షేన్ మిక్మ్యాన్ AEWకి వెళ్తాడని రూమర్స్ అయితే వచ్చినాయి. సో ఈ ఆర్టికల్ గురించి డీటెయిల్గా వెళ్తే యాక్చువల్గా ఫస్ట్ షేన్ మిక్మ్యాన్ WWEకి వెళ్దాం అనుకున్నాడంట. బట్ WWE వాళ్ళు లేదు, ఇప్పుడు నీ అవసరం లేదు అని చెప్పడం జరిగిందంట ఎగ్జిక్యూటివ్స్. ఎందుకంటే ఇప్పుడు WWE మిక్మ్యాన్ చేతిలో లేదు, విన్స్ మిక్మ్యాన్ నడుపుతలేడు. ఆల్రెడీ మనకి విన్స్ మిక్మ్యాన్ అమ్మేయడం జరిగింది ఎండీవర్ మీడియా గ్రూప్కి. సో ఎండీవర్ వాళ్ళు ఆర్గనైజేషన్స్ అందరూ, సో వాళ్ళు డెసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు తీసుకున్న డెసిజన్ షేన్ మిక్మ్యాన్ అవసరం లేదు అన్నట్టుగానైతే రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అందువల్ల షేన్ మిక్మ్యాన్ AEWని అప్రోచ్ అవ్వడం జరిగిందంటే. టోనీ ఖాన్తో మీటింగ్ కూడా అయింది అండ్ షేన్ మిక్మ్యాన్ ఒక స్టేట్మెంట్ కూడా సెండ్ చేయడం జరిగింది టోనీ ఖాన్తో మీటింగ్ తర్వాత. సో ఆ మీటింగ్లో ఏం చెప్పిందంటే లైక్ 5 years AEW కంప్లీట్ చేసుకుంది కదా 2019 నుంచి 2024. సో అందుకని నేను కంగ్రాచులేషన్స్ చెప్పినా. అంతేకాకుండా ఇద్దరం రెస్లింగ్ ఫ్యాన్స్, ఇద్దరికి రెస్లింగ్ అంటే ఇష్టం. సో దాని గురించి మాట్లాడుకున్నాను, డిస్కస్ చేసుకున్నాను. అంతేకాకుండా నాకు చాలా ఆసక్తికరంగా ఉంది టోనీ ఖాన్ ఎలాగ AEWని ఇంకా ముందుకు తీసుకెళ్తాడు అని అయితే షేన్ మిక్మ్యాన్ ఆ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. సో మరి షేన్ మిక్మ్యాన్ పాసిబుల్ AEWలో జాయిన్ అవుతాడా లేదా అన్నదైతే చూడాలి. సో ఆ మీటింగ్ తర్వాత మనకి ఆల్ ఇన్ కి అయితే పెద్ద బజ్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది స్పెక్యులేట్ చేస్తారు. ఆల్రెడీ WWE నుంచి వచ్చేసిన రికషే కూడా AEWకి వస్తున్న రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు షేన్ మిక్మ్యాన్, సో షేన్ మిక్మ్యాన్ అయితే 100% అదొక గేమ్ చేంజింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అవుతుంది AEWలో. ఒకవేళ తను కనుక క్రియేటివ్ని హెడ్ చేస్తే, టోనీ ఖాన్ ఇప్పుడు క్రియేటివ్ వైజ్ ఉన్నాడు AEWలో, ఎలాంటి బుకింగ్ కానీ మ్యాచెస్ కానీ టోనీ ఖాన్ తీసుకుంటాడు. ఒకవేళ టోనీ ఖాన్ షేన్ మిక్మ్యాన్కి కనుక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే తను ఎలాగా బుక్ చేస్తాడని అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. సో చూడాలి మరి ఫ్యూచర్లో షేన్ మిక్మ్యాన్ జాయిన్ అవుతారా లేదా అని. అండ్ అంతేకాకుండా AEW బిగ్గెస్ట్ పేపర్ వ్యూ ఆల్ ఇన్ August 25th ఉంటుంది ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. నైట్ 9:30కి స్టార్ట్ అవుతుంది యూరో స్పోర్ట్స్ ఛానల్లో లైవ్. సో ఇందులో మనకి కెరియర్ వర్సెస్ టైటిల్ మ్యాచ్ అయితే అనౌన్స్ అయింది. బ్రయన్ డానియల్సన్ వర్సెస్ సౌత్ స్టిక్లెండ్ ఫర్ ద AEW వరల్డ్ ఛాంపియన్షిప్. సో బ్రయన్ డానియల్సన్ ఇందులో ఓడిపోతే ఇంకా నేను మళ్ళీ రెస్లింగ్ చేయను, నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అయితే బ్రయన్ డానియల్సన్ చెప్పడం జరిగింది. సో తన కాంట్రాక్ట్ యాక్చువల్గా August 1st అయిపోతుంది. ప్రో రెస్లింగ్ కాంట్రాక్ట్ AEWతో సైన్ చేసింది. అండ్ దాని తర్వాత నేను ఫుల్ టైం రెస్లర్గా ఉండను, పార్ట్ టైమర్గానే ఉంటాను అయితే బ్రయన్ చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు ఈ డెసిషన్ కూడా తీసుకున్నాడు. తన కాంట్రాక్ట్ అఫీషియల్లీ అయిపోయింది August 1st తోని. ఇప్పుడు చేసేదంతా ఫ్రీలాన్సింగ్ కైండ్ ఆఫ్ AEWతోని వన్ ఆఫ్ బేసెస్లో చేస్తాడు. సో మరి AEW ఆల్ ఇన్లో సర్వ్తోని ఓడిపోతే 100% ప్రో రెస్లింగ్ నుంచి రిటైర్ అవుతాను, నేను మళ్ళీ ప్రో రెస్లింగ్లో మ్యాచ్ ఆడను అని అయితే బ్రయన్ డానియల్సన్ చెప్పడం జరిగింది. సో మరి అది నిజమవుతుందా లేకపోతే బ్రయన్ డానియల్సన్ సర్వ్ని ఓడించి AEWలో ఇప్పటిదాకా ఒక ఛాంపియన్షిప్ కూడా గెలవలేదు, ఫైనల్లీ గెలిచి AEW వరల్డ్ ఛాంపియన్ అవుతాడా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం August 25th దాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆల్ ఇన్ దాకా. అంతేకాకుండా ఆల్ ఇన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం టోనీ స్టార్మ్ వర్సెస్ మరాయా మే AEW ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్, TNT ఛాంపియన్షిప్ మ్యాచ్ డర్బీ అలెన్ వర్సెస్ జాక్ పెరీ, TBS ఛాంపియన్షిప్ మ్యాచ్ మర్సిడీస్ మోనే వర్సెస్ బ్రిట్ బేకర్. సో ఈ మ్యాచెస్ కూడా ఆల్రెడీ అఫీషియల్ అయిపోయినాయి. సో కార్డ్ అయితే సూపర్గా బిల్డ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా MJF వర్సెస్ విల్ ఆస్ప్రే ఫర్ ది అమెరికన్ ఛాంపియన్షిప్. సో అది యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్, దాన్ని రీనేమ్ చేసిండు MJF అమెరికన్ ఛాంపియన్షిప్గా విల్ ఆస్ప్రేని ఓడించి గెలుచుకున్న తర్వాత. సో మరి విల్ ఆస్ప్రే ఒకవేళ MJFని ఓడిస్తే మళ్ళీ ఆ అమెరికన్ ఛాంపియన్షిప్ కాస్త ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్గా మారే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మరి ఏం జరుగుతుంది, విల్ ఆస్ప్రే తన హోమ్ టౌన్లో MJFని ఓడిస్తాడా లేకపోతే MJF విల్ ఆస్ప్రేని ఇంకొకసారి తన హోమ్ టౌన్ ముందు అవమానిస్తాడా అనేది తెలుసుకోవాలంటే మనం August 25th దాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది స్టోరీ గైస్. అండ్ అంతేకాకుండా న్యూ సెన్సేషన్ రెస్లింగ్లో జో హెన్రీ TNA స్టార్ NXTలో కూడా అపియర్ అవుతాడు. అయితే ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది జో హెన్రీకి. ఎందుకంటే జో హెన్రీ WWE NXTలో వస్తాడు, TNAలో వస్తాడు. అండ్ అంతేకాకుండా తనకి పర్మిషన్ ఉంది WWE పర్ఫార్మెన్స్ సెంటర్లో కూడా రెస్లింగ్ ట్రైన్ అవ్వడానికి. అండ్ అంతేకాకుండా కొన్ని చిన్న ఇండిపెండెంట్ రెస్లింగ్ ప్రమోషన్లో కూడా అపియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ స్పెషల్ పర్మిషన్స్ అయితే గ్రాంట్ చేసిలంట జో హెన్రీకి, తనకున్న పాపులారిటీని అండ్ ఫ్యాన్స్ తనని లవ్ చేయడం, బ్యాక్ చేయడం కావచ్చు. సో అందరికీ చాలా బాగా నచ్చింది. సో రిస్ట్రిక్ట్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో TNA అండ్ WWE అయితే ఈ డెసిజన్ తీసుకోవడం అయితే జరిగింది. సో మరి జో హెన్రీ TNA కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత WWEకి సైన్ చేస్తాడా లేకపోతే తన కాంట్రాక్ట్ ఎప్పటిదాకా ఉన్నది అన్న డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. సో చూడాలి వన్స్ తన కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వస్తాడా లేదా. సో అది స్టోరీ గైస్. అండ్ అవి ఇప్పుడు అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.